గురుప్రియో నమ శ్రీమాత్రే నమ. దశమహావిద్యుల్లో ఇంకో అద్భుతమైన విద్య. ఈవిడ మనిషికి కావలసింది కుండలిని శక్తి, విద్యుత్ కాంతి శక్తి. అంటే మనిషి శరీరంలో మీరు కరెంటు మీటర్ ఉంటుంది, పెట్టుకుని చూస్తే 1.5 విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శక్తి ప్రతి మనిషికి హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. అంటే మనలో కూడా విద్యుత్ ఉంటేనే మనం బతుకుంటాం. ఆ శక్తి ఉంటేనే మనలో కూడా శక్తి ఉంటుంది. ఎవరైనా మీరు కరెంట్ రిపేరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 2 వైర్లు పెట్టి చూడండి, 1.5 కరెంట్ ఉంటుంది మన శరీరంలో. అందుకనే మనం ఏదైనా కరెంటు ముట్టుకున్నప్పుడు మనలో ఉన్న కరెంటు అందులో ఉన్న కరెంటు కలిపితేనే మనకి ఇదయ్యి మనకి ఘర్షణ అయ్యి మనకి షాక్ కొడుతూ ఉంటుంది. అది ఎక్కువ కరెంట్ ఉంటుంది కాబట్టి. అంచేత ఈ విద్యుత్ కాంతి శక్తి అధికమైనప్పుడు మనిషికి అనేకమైన దివ్య శక్తులు కలుగుతూ ఉంటాయి. అనేక రకమైన అనుభూతులు, విద్యలు, సిద్ధులు కలుగుతూ ఉంటాయి. ఇవి తపస్సు చేసే వాళ్ళకి, ఋషులకి ఎక్కువ ఉంటుంది, సాధకులకి ఎక్కువ ఉంటుంది. మంచి సాధన చేసేవాడు వేళ రేపు ప్రతి ఒక్కళ్ళు నేనే సాధకుని అనుకుంటున్నారు. అది మనం ఏం చేయలేదు. సాధనా నియమాలు, పద్ధతులు కొన్ని ఉంటాయి. ఎలా పడితే అలా చేసేది సాధన అనిపించుకుంది. ఓన్లీ జప సంఖ్య ఒకటే చేసుకుంటూ లక్షలు చేస్తే సాధన అనిపించు. దానికి ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి. అది గురుముక్త మనం సాధన చేస్తూ గురువు దగ్గర మనం వారి యొక్క పాదాలు పట్టుకుని ఆశిస్తూ ఎన్నో సేవలు చేసుకుంటూ సాధించవలసిన విద్యలు ఎన్నో ఉన్నాయి. రహస్య విద్యలు, గుప్త విద్యలు చాలా ఉన్నాయి. అలాంటి విద్యల్లో దశమహా విద్యల్లో చిన్నమస్తాదేవి ఒక ఆవిడ. ఈ అమ్మవారు అద్భుతమైన శక్తి స్వరూపం. అందరూ అనుకుంటారు అమ్మవారి చిత్రపటం చూడగానే అమ్మో భయంకరంగా ఉంది, తలలోంచి 2-3 రక్తదారులు వస్తున్నాయి, అవేవో పక్కన తాగేస్తున్నాయి, అది చాలా చికిత్సాకరంగా ఉంది, ఇవిడు చాలా తీవ్ర దేవత అని చెప్పి భ్రమపడుతూ ఉంటారు. దానికి ఆ దేవత యొక్క చిత్రాన్ని మనం పరిశీలించి పెద్దవాళ్ళ దగ్గర, గురువుల దగ్గర తెలుసుకుంటే, లేదా మనమే అన్వేషిస్తే దాని అర్థాలు చాలా ఉంటాయి. ఒక దేవత చిత్రపటం ఆ రకంగా వర్ణించారు అంటే అది దేవత ఫోటో స్టూడియోలోకి వెళ్ళి ఫోటో దిగింది కాదండి. మీరు అనుకుంటారు మీ దేవతలందరూ అప్పట్లో ఫోటో స్టూడియోకి వెళ్ళి మంచి కెమెరా పెట్టుకుని తీయించుకున్నారు అనుకుంటున్నారు. కాదు. సాధకుడు అద్భుతమైన అలౌకిక ఆనందానికి వెళ్ళినప్పుడు తన దేవత ఇలా ఉంటుంది అని తనే గీసుకున్న చిత్రపటాలు. నా విష్ణు ఇలా ఉంటాడు శంకు చక్ర గదా హస్తాలతో, నా శివుడు నిర్మలంగా ఇలా ఉంటాడు, నా బ్రహ్మ ఇలా ఉంటాడు, నా ఇంద్రుడు ఇలా ఉంటాడు అని చెప్పి, నా రాముడు ఇలా ఉంటాడు, నా కృష్ణుడు ఇలా ఉంటాడు, నా పార్వతీదేవి ఇలా ఉంటుందని చెప్పి, నా కాళికాదేవి ఇలా ఉంటుంది, నా భైరవుడు ఇలా ఉంటాడు అని చెప్పి అపరిమితమైన ప్రేమ ఉన్న సాధకుడు తనే తీసుకున్న చిత్రాలు అవి మనకి అనేక రూపాల్లో మనకి కనపడుతూ ఉంటాయి. అవే ప్రామాణికంగా మనం భావించి పూజిస్తూ ఉంటాం. కొన్ని విగ్రహ రూపాల్లో ఉంటాయి, కొన్ని చిత్రాల రూపాల్లో ఉంటాయి. వాటిని అతను సాధకుడు ఆ తపస్సు చేస్తున్నప్పుడు అతనికి కనపడిన, ఇప్పుడు నాకు కొంతమంది ఉన్నారు శిష్యులు, వాళ్ళు అనేక మంత్రాలు తీసుకుని సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి దేవతలు, గురుగారు నాకు ఇలా కనపడలేదు, ఇలా కనపడింది, నేను చూస్తున్న చిత్రాల్లో లాగా కాదు, ఇలా కనపడింది అమ్మవారు అంటారు. ఇంకో రూపంలో అద్భుతంగా అంటారు. నీకు పెయింట్ వస్తే అక్కడ గీసేసుకోవాయా అంటారు. అతను గీసేసాడు అనుకోండి ఆ బొమ్మని, తర్వాత కాలంలో ఆవిడే చిత్రం అవుతుంది, ఆవిడే దేవత అవుతుంది, ఆ రూపమే దేవతగా కొలుస్తారు. అలాంటివి కూడా చాలా మంది సాధకులు ఏం చేస్తారంటే వాళ్ళ సాధన చేస్తున్నప్పుడు మంత్రశక్తి పెరుగుతుంటే కింద నుంచి పైకో, పైనుంచి కిందకో రూపం సంతరించుకుంటూ ఉంటుంది దేవత. అది పూర్తి సాధన స్థితికి చేరేటప్పటికి పూర్తిగా దేవత అనుగ్రహ చిత్రం కనపడుతుంది సాధనలో. దాన్ని చిత్రరూపంగా గీసుకుంటాం. ఆ తర్వాత వాళ్ళ శిష్యుల నుంచి పరివారంగా అలాగా సమాజంలోకి వస్తుంది ఆ చిత్రం. అలాంటి చిత్రాలు అతను ఊహకి, అతని ప్రేమతో గీసుకున్న చిత్రాన్ని మనం చూసి అసహించుకుంటూ ఉంటాం. అనేక రకాల కామెంట్లు చేస్తుంటారు, ఎవరెవరో ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు సగం జ్ఞానంతో. దాన్ని మనం ఏం చేయలేం. ఎంతమంది నన్ను ఖండించుకుంటూ వస్తాం.
ఆ భావం ఏంటి, అలా ఎందుకు చిత్రం ఉంది, అలా ఎందుకు దేవతా తత్వం ఉంది, దాంట్లో మంచిని మనం గ్రహించినప్పుడు మిగతావన్నీ మైనస్ అయిపోతుంది. పార్వతీదేవికి తామస శక్తి పెరిగిపోయింది ఒకసారి. మనమైనా ఒక్కొక్కసారి ఎంత బుద్ధ అవతారంలో ఉన్నా చిరాకు వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది ఎవరికైనా. దాన్నే తామస శక్తి అని. అలా అమ్మవారికి ఒకసారిగా తామస శక్తి పెరిగిపోయింది. పార్వతీదేవి మహాశక్తి, ఆవిడ అనంత శక్తి స్వరూపుడు, ఆదిశక్తి. పెరిగిపోయినప్పుడు ఆవిడ నదిలో తామసాన్ని, అందుకే మనం యంత్రాలకి తర్పణాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన జపశక్తి పెరిగిపోయినప్పుడు తామస శక్తి పెరిగిపోతుంది. అంటే మనకు కోపం, లేకపోతే సాధనలో అనేక విఘ్నాలు, ముందుకు వెళ్ళకపోవడం, సాధన జరగకపోవడం జరిగినప్పుడు వెంటనే తర్పణాలు, బలియో అన్న బలియో పెట్టుకోవాలి. బలి అంటే మళ్ళీ మేకలు కుక్కలు కాదండి, అన్న బలి. అలాగే తర్పణం చేసినప్పుడు పెరిగిన తామస శక్తి తగ్గుతుంది. మంత్రం యొక్క తీవ్రత, ఈ విద్యుత్ శక్తి పెరిగిపోతుంది శరీరంలో. పెరిగిపోయినప్పుడు మనం తట్టుకోలేము, అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పును తగ్గించుకోవడానికి మనం తర్పణాలు చేస్తుంటాం. కొబ్బరి నీళ్ళతోటో, స్వచ్ఛమైన ఆవు పాలతోటో, సుగంధ ద్రవ్యాలతోటో, రకరకాలు ఒక కామ్యాన్ని బట్టి తర్పణాల్లో కూడా ద్రవ్యాలు మారుతూ ఉంటాయి. అవి మీ గురువుల నుంచి మీరు తెలుసుకోవాలి, తెలుసుకుని చెయ్యాలి ఏ దానికి ఏమిటి అని. తర్పణాలతో ఐశ్వర్యాన్ని పొందొచ్చు, తర్పణాలతో రకరకాల ప్రయోజనాలు పొందొచ్చు. తర్పణం ఈక్వల్ టు హోమం అండి, హోమంతో సమానం. హోమం చేయలేని వాడు ప్రతిసారి తర్పణాలు చేసుకుంటూ ఉంటాడు. సరైన యంత్రం దొరికినప్పుడు ఆ యంత్రాన్ని సంపాదించుకుని మనం తర్పణాలు చేసుకోవాలి. మీ ఉపాసనా దేవత తర్పణాలు చేసుకోవాలి. అలాగా పార్వతీదేవికి ఆ తామసం పెరిగినప్పుడు నదీ స్నానం చేయడానికి జరుగుతుంది. కూడా చెలికత్తులు ఉంటారు. ఈ తామశక్తి ప్రభావం వల్ల చెలికత్తెలకి ఆకలి పెరిగిపోతుంది. మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా కోపపడినప్పుడు, ఎక్కువగా బాధపడినప్పుడు ఆకలి పెరుగుతుంది. అలాగే తామసం, అమ్మవారి యొక్క తామస శక్తి వల్ల పక్కన చెలికత్తెలకి ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడు లేనిది. అమ్మవారు తన తామసాన్ని తగ్గించుకోవడం కోసం స్నానం చేస్తుంటే వీళ్ళు పదే అడుగుతూ ఉంటారు, అమ్మ మాకు ఆకలిస్తుంది ఆహారం పెట్టు, మాకు అమ్మ ఆకలిస్తుంది ఆహారం పెట్టు. అమ్మవారు కాసేపు ఆగండి, నా తామసాన్ని తగ్గించుకుని పెడతాను. తినరు వాళ్ళు, గోల చేస్తూ ఉంటారు. చిరాకు వచ్చిన అసలే ఉపరంలో ఉన్న అమ్మవారు కోపం వచ్చి ఖడ్గాన్ని సృష్టించి శిరస్సును నరుకుతుంది. అంటే ఆ కోపంలో మనమైనా ఎవరైనా ఒక్కొక్కసారి ఏం చేస్తామో మనకే తెలియదు. ఆ శిరస్సును తరుక్కునేప్పటికీ 3 దారాలు వస్తాయి, రక్తదారాలు. మనకి ఇడా పింగళ అనే నాడులు, ఇడా పింగళ సుషుమ్న నాడులు అని ఉంటాయి. అవి ఇక్కడి నుంచి ప్రవేశించి సహస్ర చక్రానికి వెళ్తాయి. ఆ పింగళ నాడుల నుంచి 3 దారాలు వస్తాయి. ఒక దార ఖండించిన శిరస్సు, అమ్మవారు ఖండించిన శిరస్సులో ఒక దార పడుతుంది. ఇంకొకటి డాకిని వర్ణని యొక్క ఆ నోట్లో పడి వాళ్ళ ఆకారం తీరుస్తుంది. దీన్ని మస్తించింది కాబట్టి శిరస్సును మస్తించింది కాబట్టి చిన్న అంటే చిన్నాభిన్నం చేయదు, చిన్న మస్తాదేవి అని అమ్మవారికి ఆ రోజు నుంచి నామం వచ్చింది. ఈ చిన్న మస్తాదేవి గుణం ఏమిటి అంటే సాధకుడి యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది, అద్భుతమైన జ్ఞానాన్ని పెంచుతుంది. షట్చక్రాల్ని కూడా ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఇంద్రాణి శక్తి అంటే ఇంద్రుడు ఎంత శక్తివంతుడో సాధకుడు అంత శక్తివంతుడు అవుతాడు ఇప్పుడు సాధన చేయటం వల్ల. కేవలం వజ్ర వైరోచిని అంటాం. ఈవెన్ కూడా మనం చెప్పుకున్న తారాదేవి ఉపాసన లాగా చిన్న మస్తా సాధన, తారా ఉపాసన రెండూ కలిపి బౌద్ధులు చేస్తూ ఉంటారు. వజ్ర వారాహి అంటాం ఈవెన్ని రూపాన్ని వజ్ర వారాహిగా మళ్ళీ సెపరేట్ చేసి సాధన చేస్తూ ఉంటాం. ఈవెన్ ఉపాసించిన వాడికి వజ్రదేహం అంటే శరీరం వజ్రంలో ఉంది, రోగాలని దగ్గరికి రావు. మోక్షం చివరగా సాధనానంతరం మోక్షాన్ని పొందుతాడు. గణపతి మహాముని అద్భుతమైన ఉపాసకులయ్యారు. భగవాన్ రమణ మహర్షికి భవిష్యత్తు చెప్పారు. ఆయన దశమహావిద్యా దేవతలను చూశాడు. మొట్టమొదటిగా చిన్నమస్తా సాధన చేశారు. చివరికి కపాల మోక్షంతో మోక్షాన్ని పొందారు.
అమ్మవారు విద్యుత్ శక్తి అంటే కరెంటు పుడుతుంది. అమ్మవారు సాధన చేసిన వాడికి చిన్న మస్తా సాధకులు ముట్టుకుంటే షాక్ కొడుతుంది అంటారు చాలా మంది. అంటే అంతటి విద్యుత్ శక్తి మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సాగరాన్ని మదిస్తే ఆలాహలం, లక్ష్మీదేవి, చంద్రుడు రకరకాలు ఎలా పుట్టినాయో, ఏదైనా మనం మదించినప్పుడు అంటే దాన్ని ఛేదించి మదించినప్పుడు, మదించడం అంటే ఏమంటారు, దాన్ని చిలకడం అంటారు. చిలికినప్పుడు అనేకమైన పుడతాయి. పెరుగు చిలికితే మజ్జిగ అవుతుంది, మజ్జిగ వెన్న పుడుతుంది. అలాగే ఏదైనా ఖండించినప్పుడు, ఛేదించినప్పుడు ఒక విద్యుత్ పుడుతుంది, ఒక శక్తి పుడుతుంది. అలాంటి ఆదిపరాశక్తి విచ్ఛిన్నమై వచ్చిన శక్తి కాబట్టి మనకు విద్యుత్ శక్తి పుడుతుంది ఇక్కడ. ఈ సాధన వల్ల, ఈ సాధకుడు అమ్మవారిని సాధన చేయడం వల్ల జ్ఞానము, ఆరోగ్యము, ఇంద్రాణి శక్తి, ఇంద్రశక్తి, వజ్ర కవచ దేహము ఇలాంటివన్నీ లభిస్తాయి. మా గురువులు ఇద్దరు కూడా చిన్నమస్తాదేవి ఉపాసకులు, వజ్రవైరోచన ఉపాసకులు. జరిగేది జరగబోయేది అద్భుతంగా తెలుస్తుంది వారికి. ఎంతో అమ్మవారు సాధన చేయటం వల్ల సమాజానికి ఎంతో సహకారం చేయొచ్చు, ఎన్నో రకాల ప్రయోజనాలు చేయొచ్చు. ఎవరైనా దుష్ట ప్రయోగాలు చేస్తే ఈ సాధకులు అద్భుతంగా తిరుగుకొట్టగలుగుతారు. ఎంతటి ప్రయోగాన్ని నిర్వీర్యం చేయగలుగుతారు ఈ అమ్మవారి సాధకులు. ఈ అమ్మవారిని ఉపాసించడం వల్ల ఎంత మందినైనా రక్షించగలుగుతాం సామూహికంగా. ఎంత శత్రువునైనా మనం ఛేదించగలుగుతాం. అమ్మవారు అద్భుతమైన ప్రేమతత్వం కలిగిన దేవత. చిన్నమస్తాదేవి అని ఆ చిత్రం చూసి అలా భ్రమపడుతూ ఉంటారు. ఈమె వామాచారంలో తీవ్ర సాధన చేసేవాళ్ళు ఉన్నారు, దక్షిణాచారంలో సాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఏ దేవతనన్నా మనకి మనిషికి 2 కళ్ళు ఉంటాయి, ఒక కన్ను ఉండదు. ఒక కన్ను ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. 2 కళ్ళు ఉన్నట్టే ప్రతి తత్వానికి సాధనకి 2 మార్గాలు ఉంటాయి. మనకి ఎలా కావాలంటే అలా అమ్మవారిని పూజించవచ్చు, సాధించవచ్చు, సిద్ధింపజేసుకోవచ్చు. కాకపోతే వామాచారంలో మనకి తీవ్ర శక్తులు పుడతాయి, త్వరగా పుడతాయి, చేయటం కాత కష్టమైన అద్భుతమైన శక్తులు పుడతాయి. అంత అవసరం లేదు మనకి. మన సంసార జీవితానికి కొంత చాలు కాబట్టి అమ్మవారి సాధన ఒక రకంగా చేసుకుని మనం దక్షిణాచారంలో చేసుకుని కొంత రక్షణ పొందొచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు, కుటుంబ రక్షణ పొందుకోవచ్చు. మన సంసారానికి ఇప్పుడు నాది చిన్న రూమ్ అయితే చిన్న టీవీ పెట్టుకుంటాను, పెద్ద రూమ్ అయితే పెద్ద టీవీ పెట్టుకుంటాను. నా బడ్జెట్ని బట్టి, నా ఇల్లుని బట్టి నేను అలంకరణ చేసుకుంటాను. అలాగే సాధకుడు దేవత మీద మక్కువ ఉన్నవాడు ఏ రకంగా అయినా ఉపాసించవచ్చు. అలాగే ఉపాసించాలి, అలాగే చెయ్యాలని ఏం రూల్ లేదండి. ఒక చిత్రపటం పెట్టుకుని శుక్రవారం పూట అమ్మవారికి ఎర్రటి వస్తువులు అంటే ఇష్టం. ఎర్రటి పువ్వులు, ఎర్రటి దీపము, ఎర్రటి ప్రమిద, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి ఆసనం వేసి అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం పెట్టి చిన్నమస్తాదేవి కవచం 11 సార్లు చదువుకుని అమ్మవారికి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి మొక్కుకోండి. అలా శుక్రవారాలు చేయండి చిన్నమస్తాదేవి ఉపాసన. చక్కగా కవచం చదువుకోండి. మమ కుటుంబ రక్షణార్థం, మమ వ్యాపార రక్షణార్థం, సర్వగ్రహ పీడా రక్షణార్థం, మమ గృహ రక్షణార్థం అని చెప్పుకుని సంకల్పం చక్కగా చిన్నమస్తాదేవి పూజ చేయండి. ప్రతి శుక్రవారం ఎర్రటి అలంకరణతో, ఎర్రటి వస్తువులతో చక్కగా చేయండి. ద్రాక్షరసం నైవేద్యం పెట్టండి అమ్మవారికి. ఎవరెవరో ఫోటోలు, వీడియోలు పెడుతుంటారు, మేము మందు పెట్టేస్తాం, మాంసం. అక్కర్లేదండి, మందు మాంసాలు పెట్టమని ఎక్కడా లేదు. నువ్వు సాత్విక ఆహారం తీసుకున్నాడు, సాత్విక నైవేద్యంలో మనం సాధన చేసుకోవచ్చు. మాంసానికి బదులుగా వేరే ప్రత్యామ్నాయం శాకాహారంలో పెట్టుకోవచ్చు. మందుకు బదులుగా ద్రాక్షరసం పెట్టచ్చు. చెప్పేవాడెవడు అదే పెట్టాలని లేదు. అవి పెట్టి చూపించేసి విచిత్రాలు చేసి మోసం చేసేస్తున్నారు. చమకార సాధన కూడా సాత్విక పద్ధతిలో చేసుకోవచ్చు. ఎవరు చెప్పారు అవే పెట్టాలని? ఇప్పుడు బలి అని ఉంటుందండి, జంతువునే చెప్పమని లేదు. కూష్మాండ బలి నరబలితో సమానం. కూష్మాండం గుమ్మడికాయ. జంతు బలి అన్నప్పుడు గోధుమ పిండితోటి మనం ఒక మేకలాంటి దాన్ని చేసి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని బలిస్తే మేకని ఇచ్చినట్టే. మేకనే ఎందుకు చంపడం మహాపాపం? ఎన్నో ఉన్నాయి మార్గాలు. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు? చెప్పాలి.
అది చెప్పకపోవడం ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు అమ్మో ఇది క్షుద్ర పూజ, ఇది అది ఇది చేస్తే జంతు బలులు ఇవ్వాలి, ఇది చేస్తే అది చేసేయాలి, శ్మశానానికి వెళ్ళిపోవాలి, ఏవేవో అనేసి వాడు చెప్పడం, మనం వినటం, దాన్ని దుష్ప్రచారం చేసేయడం, దాని దగ్గరికి మనం రానివ్వకపోవడం. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ప్రతి సాధన చేసుకోవచ్చు. అయితే చిన్నమస్తాదేవిని సాత్వికంగా పూజించుకోవాలంటే అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి, ప్రేమించండి, ప్రేమతో ఆమెని పూజించండి. ఎర్రటి గులాబీలు, ఎర్రటి వస్త్రం వేయండి, ఎర్రటి దీపం ప్రమిదికి రంగు వేయండి, దీపం పెట్టండి, ఆవ నూనె వాడండి, ఆవాల నూనె వాడండి, నెయ్యి కాదు. ఇక్కడ శత్రుబాధలు ఉన్న వాళ్ళు ఆవాల నూనె వాడండి. ఎర్రటి ఆహారం అంటే ఆవకాయ అన్నము లేదా బీట్రూట్ అన్నము ఇలాంటివి చక్కగా ఎర్రటి ఆహారం పెట్టండి అమ్మవారికి. మనం తీసుకోవాలి ఆ ప్రసాదం కూడా. అలాంటి ఆహారం రుచికరంగా చేయండి, లేదా గారెలు చేయండి, బెల్లం గారెలు అమ్మవారికి చేయండి, మిరియాలు వేసి. రాత్రి పూట చేయండి 9 తర్వాత. ఆ అమ్మవారి కవచం చదువుకోండి. ఓం వజ్రభైరోచిని దేవి నమ, ఓం చిన్నమస్తాదేవి నమ అని శివుడికి, కాలభైరవుడికి, పార్వతీదేవికి నమస్కరించుకుని చెయ్యండి. ప్రతిదీ పార్వతీ పరమేశ్వరుల నుంచి వచ్చిన తత్వమే, ఎక్కడో ఆకాశం నుంచి కొత్తగా రాలేదు ఏ విద్యలు కూడా. ఆ పార్వతీ పరమేశ్వరుల నుంచి వచ్చినవి అన్నీ కూడా. నారాయణుని తీసుకుంటే లక్ష్మీనరసింహస్వామి ముఖర స్వరూపం. అలాగే ప్రతి దాంట్లోని రెండు ఉంటాయి. ఈ కన్ను దూరం చూస్తే ఈ కన్ను దగ్గర చూస్తుంది. రెండు సరిగా చూసినప్పుడు మనకు దృష్టి బాగా కనపడు. రెండు కళ్ళు ఒకటే దూరాన్ని చూడవు. అలాగే ప్రతి విద్యకి కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎవరు మార్గం వాడు. ఈ చిన్నమస్తాదేవిని ఉపాసించిన వాళ్ళకి శత్రు బాధ, భయం ఉండదు. ఫస్ట్ భయం ఉండదు. ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం. కొంతమంది పిరికితనంతో ఎవరో బెదిరించగానే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరో అప్పుడు వాడు బెదిరించగానే చచ్చిపోతూ ఉంటారు. ఆత్మహత్య వద్దండి. చక్కటి దేవతలు ఉన్నారు, దేవతా మార్గాలు కూడా ఉన్నాయి, బతకలేక చచ్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్నమస్తాదేవి స్మరణ చెయ్యండి, రక్షించేస్తుంది వెంటనే. ఎక్కువ సమయం తీసుకో. చక్కగా శుక్రవారాలు, కొన్ని వారాలు, 6 వారాలు, 11 వారాలు మీకు ధైర్యం వచ్చేదాకా, మీకు ఇంకా నమ్మకం పెరిగేదాకా, ఇంకా రక్షణ కావాలనుకున్నప్పుడు కొనసాగిస్తూ ఉండండి. కాకపోతే చిన్నమస్తాదేవి ఇది చేసినప్పుడు ఆవకాయ అన్నమో బీట్రూట్ అన్నమో అమ్మవారికి నైవేద్యం పెట్టి, మన అంటే ఇప్పుడు ఎవరికైనా అన్నదానం చేయండి. ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన చాలా మందికి నేను అన్నదానం చేయమంటూ ఉంటా. మన స్నేహితులను, చుట్టాలను, ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళకి పెడుతూ ఉంటారు. పనికిరాదు. మన అనే వాళ్ళకి పెట్టకూడదు. మాకు మురక పరిచయం లేనివాడు, ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి. వెతకాలి, ఓపిక చేసుకోవాలి. ఆ మధ్యన కూడా ఆయన సాఫ్ట్వేర్ ఆయన ఫోన్ చేసి, ఎన్ని డబ్బులైనా ఇస్తానండి, కానీ నేను అన్నదానం చేయలేనండి, నాకు టైం ఉండదండి, మీరు చేపిస్తారా అని. నాకు అంత ఓపిక లేదు నాయన, నేను చేస్తాను, నా అన్నదానం నా డబ్బులతో నేను చేసుకుంటాను, నీకెందుకు చేస్తాను నేను సేవ? నీ అన్నం నువ్వు వండుకోలేకపోతే ఎవరి చేత వండించి నీ చేత్తో నువ్వు దేవతకి నైవేద్యం పెట్టి నువ్వు అన్నదానం చెయ్యాలి. అప్పుడే కదా నీ కర్మ పోతుంది. నీ తరపున నీ బామ్మడి చేత, నీ తమ్ముడి చేత చేయిస్తే కాదు. అది ఉన్నవాడికి, కడుపు నిండిన వాడికి పెట్టడం కాదు. నీ దేవత ఉపాసన కోసం. అంటే నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే శని ఆదివారాలు పబ్బులకి, సినిమాలకి వెళ్ళవా? పిల్లం తీసుకుని బయటికి వెళ్ళవా? ఆ 1-2 గంటలు టైం ఉన్నప్పుడు ఇది చేయడానికి టైం ఎందుకు ఉండదు? బద్ధకం. ఒక స్టైల్. ప్రతి ఒక్కరికి స్టైల్ పెరిగిపోయింది. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి వస్తాయి, ఎక్కడ లేని స్టైల్లో వచ్చేస్తాయి, ఎక్కడ లేని ఇవి వచ్చేస్తాయి. నేనాగే మాట్లాడతా. దైవాన్ని మనం, మన సమయాన్ని మొట్టమొదటిగా దైవానికి ఖర్చు పెట్టాలి, దాన ధర్మానికి ఖర్చు పెట్టాలి. నీకు 100 రూపాయలు వస్తున్నాయంటే 10 రూపాయలు తీసి పక్కన పెట్టాలి దాన ధర్మాలు. అప్పుడే నీ 100 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. నువ్వు సంపాదించిన సంపాదనలో ఎన్నో అబద్ధాలు, మోసాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ దోషాలు పోతాయి. అందుచేత నువ్వు చేసిన చిన్నమస్తాదేవి ఉపాసనలో, సాధనలో ఏమైనా దోషాలు ఉంటే కనుక, చాలా మంది భయపడతారు, అమ్మో తప్పు చేస్తే అమ్మవారు ఏమైనా ఇచ్చేస్తుంది. ఏమీ చేయదండి అమ్మవారు. ఏ అమ్మవారు ఎంత తీవ్ర దేవత అయినా సరే, నువ్వు తప్పు చదివినా, తప్పు చేసినా నవ్వుకుంటుంది. పిల్లోడు మొదలు పెట్టాడు నా మీద ప్రేమతోటి, కాస్త అక్షత దోషాలు ఉన్నాయి, కాస్త సాధనా దోషాలు ఉన్నాయి అని నవ్వుకుంటుంది. వీడు చేయగా ఇంకా గొప్పవాడు అవుతాడు, నా దగ్గరికి చేరుకుంటాడని సంతోషిస్తుంది తప్ప
చిన్న పిల్లవాడు ఏబిసిడీలు చదివినప్పుడు ఇలా అడ్డదిడ్డంగా రాస్తాడు. అమ్మ కోప్పడుతుందా? గురువు గారు కోప్పడతాడు? పాడు పలకను ఏ పలకాలు లే అంటాడు వాడు గట్టిగా. అలా అని మనం ముద్దుగా ఫీల్ అవుతాం. అలాగే దేవతలు కూడా ఏ దేవత నువ్వు తప్పు చదివినా కోప్పడదండి. కానీ అదే కంటిన్యూ చేయకూడదు. చేసుకుంటూ చేసుకుంటూ ఈ రోజు పూజ చేశాను, ఎక్కడ తప్పు చేశాను, రేపు చేస్తున్నాను అది మార్చుకుంటా, వెల్లుండి చేసినప్పుడు ఇంకా మార్చుకుంటా, మార్చుకుంటూ మార్చుకుంటూ దేవతకి దగ్గర అవ్వాలి. అందుచేత ఏ తీవ్ర దేవతా పూజలు చేసినా, ఏ దేవతా పూజలు చేసినా, లలిత సహస్రనామం చేసినా, ఏది చేసినా దేవత ఎటువంటి ఇబ్బంది పెట్టదు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఆవిడకి ఇష్టం, ఆవిడ గురించి తెలుసుకుంటున్నావు, అమ్మని ప్రేమిస్తున్నావు. ప్రేమించినప్పుడు ఎందుకు కోపడుతుంది ఏ దేవతైనా? చాలా మంది భయపెట్టేస్తూ ఉంటారు. భయపడకండి, ఏం అవసరం లేదు, నాది గ్యారెంటీ. చేత ఆ చిన్నమస్తాదేవి శుక్రవారం రోజున రాత్రిపూట చక్కగా చిత్రపటం పెట్టుకుని ఎర్రటి ఆసనం పీట మీద వేసి అమ్మవారికి ఎర్రటి ప్రమిద, ఎర్రటి అక్షతల కుప్ప వేసి, ఎర్రటి పూలు పెట్టి, ఎర్రటి ఆహారం నైవేద్యం పెట్టి, ఆవకాయ అన్నం కానీ, బీట్రూట్ అన్నం కానీ, లేదంటే గారెలు, బెల్లం గారెలు కానీ నైవేద్యం పెట్టి, ఒక్కొక్కసారి ఒక్కొక్క నైవేద్యం పెడుతూ కొంత నైవేద్యాన్ని గుడి దగ్గర పేదవాళ్ళకి, అంటే ఆగ్రాత్రి ఎవరు ఉంటారండి అనొచ్చు, ఆ నైవేద్యం తెల్లారి పెట్టండి. ఇంకోసారి పెట్టి ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి తెల్లారి పంచిపెట్టి దేవతకి కొబ్బరికాయ కుంకుమ రాసి అమ్మవారి పగలగొట్టి నమస్కరించుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని అమ్మవారిని ఆ శనివారం రోజున కదపండి. చక్కగా సాంబ్రాణి ఆరతి వేసి అమ్మవారు కవచాలు చదువుకుని ఓం చిన్నమస్తాదేవి అని ఇందాక చెప్పాను కదా, ఆ మంత్ర జపాన్ని 1108 సార్లు, అంటే 1008 సార్లు చేసుకుంటూ చక్కగా అమ్మవారిని అనుగ్రహం పొందండి. కాలభైరవుని తలుచుకోండి, పరమేశ్వరుని తలుచుకోండి, పార్వతీమాతను తలుచుకోండి, గణపతిని తలుచుకొని చక్కగా ప్రతి శుక్రవారం చేయండి. ప్రధానంగా మీకున్న ఒక సమస్యను పట్టుకోండి, 100 సమస్యలు చెప్పకండి, దేవతకి విసుగొస్తుంది. ఎలా ఉంటుంది? దేవత కనపడకపోయినా 100 చెప్పి, కనపడినా 100 సమస్యలు చెప్పేస్తే ఎలా కుదురుతుంది? ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒకటే. ఒక శత్రుబాధ ఉందా, శత్రుబాధ నాశనార్థం. వ్యాపారం బాగుండాలి, వ్యాపార నాశార్థం, వ్యాపార విజయ సిద్ధార్థం. ఆరోగ్యం కోసమా, ఆరోగ్య సిద్ధార్థం. మమ గృహరక్షణార్థం అని ఏదో ఒక సంకల్పం చెప్పుకుని, ఒక సంకల్పాన్ని చెప్పుకుని చక్కగా అమ్మవారి యొక్క పూజ చేసుకోండి. ఇంకా సాధన చేసేవాళ్ళు అంటారా, చిన్నమస్తా సాధన చేయటం అంటే దశమహావిద్యలో అద్భుతమైన సాధనలో అద్భుతమైన సాధన. ఎవరైనా కూడా చేయొచ్చు, కానీ సరైన గురువు, సరైన ప్రక్రియ, సరైన ఇది ఓపిక, ధైర్యం ఉంటే గనక, ధైర్యం ఉండాలండి ఈ సాధనకి. తారా సాధనకైనా, కాళీ సాధనకైనా కూడా చిన్నమస్తా సాధనకి ఎక్కువ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్న వాళ్ళు కనుక చిన్నమస్తా సాధన చేయగలిగితే కనుక అద్భుతం, జీవితం పరమాద్భుతంగా ఉంటుంది. అతనికి ఆ సాధకుడికి దొరకనిదంటూ ఏముండదు. చివరిగా మోక్షానికి చేరుకుంటాడు. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే, ఆడ దేశానికి ప్రధానమంత్రి అయినా, ప్రపంచానికి రాజు అయినా మోక్షం కావాలి. ఎందుకంటే ఈ లోపల మోక్షానికి వెళ్ళే లోపల లక్షలు తప్పులు చేసేస్తుంటాం, కోట్లలో. తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాం, తెలిసి ఎదగడానికి కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇవన్నీ మహాపాపాలు అవి. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతూ ఉంటాం, పురుగో పుట్రో ఎత్తుతూ ఉంటాం, లేదా మనిషిగాను దిక్కుమాల జన్మ ఎత్తుతాం. ఈ జన్మలను, ఈ కర్మనంతా నాశనం చేసి, సప్త జన్మాని కర్మ, పాత ప్రాతకర్మ కూడా నాశనం చేసి, పాత ప్రారంభ కర్మ కూడా నాశనం చేసి మోక్షాన్ని కలిగించే వాళ్ళు ఇద్దరే, ఒకటి చిన్నమస్తాదేవి, ఒకటి కాలభైరవుడు. వీళ్ళు మోక్షాన్ని కలిగిస్తారు. దేవతలు కూడా కలిగిస్తారు, కాస్తంత వ్యత్యాసం ఉంటుంది. వీళ్ళు త్వరగా కలిగిస్తే వాళ్ళకి అంత లేటుగా కలిగిస్తారు, అంతే. వాళ్ళ సిద్ధాంతాలు వేరే ఉంటాయి. అంచేత చిన్నమస్తాదేవిని యొక్క ఇదిని తెలుసుకోండి, జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ ఎవరైతే సాధన చేస్తున్నారో ఈ డాకిని, వర్ణిని, ఈ ఇద్దరు కూడా ప్రథమంగా ముందుగా వచ్చి రక్షించేస్తారు. ఎందుకంటే వీళ్ళు అమ్మవారి యొక్క పరివారం కాబట్టి ముందుగా వారు వచ్చేస్తారు రక్షణకి. వారు వచ్చి ముందు ఎవరైతే సాధన చేసుకున్నారో, ఎవరైతే కోరుకున్నారో వారి రక్షణార్థం వాళ్ళు వచ్చేస్తారు. ఈ ఇద్దరులో ఎవరొకరు వచ్చేస్తారు రక్షణకి. ఒక వారం కాకపోతే ఒక వారానికైనా మనకి దేవతా రక్షణ పొందేస్తాం మనం చేసే విధానాన్ని బట్టి.
వీలైతే చిన్నమస్తాదేవి యంత్రాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఏ యంత్రమైనా ఒకటండి. పెద్ద కష్టం ఏమి లేదు. అన్ని యంత్రాలు పెట్టేసుకోకండి. మీరు నేను చెప్పాను కదా అని 10 యంత్రాలు తెచ్చేసి, లేదు నేను కాదు ఎవరు చెప్పినా గానీ 100 యంత్రాలు తెచ్చి ఇంట్లో పెట్టేయకండి. చాలా తప్పు. ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క రకమైన వైబ్రేషన్స్ ఉంటాయి. మీరు ఏ దేవతని ఇష్టపడుతున్నారో, జీవితకాలం ఏ దేవతని చేసుకోవాలనుకుంటున్నారో ఆ దేవత యొక్క యంత్రాన్ని, సిద్ధ యంత్రాన్ని తెప్పించుకోండి. అంటే దాని ప్రాణప్రతిష్ఠ చేసి మంత్రజపం దారబోసిన యంత్రాలు కావాలి. షాపుల్లో దొరికే పనికిరావు. అలాంటి యంత్రాన్ని తెచ్చుకుని శుక్రవారం పూజ చేసేటప్పుడు కాస్త యంత్రానికి ధూపం, దీపం, నైవేద్యం పెట్టడం. ప్రతిరోజు ఎంతో చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం ప్రత్యేకమైన గదిలో. అంతే చాలు. వీలైతే తర్పణాలు చేసుకోవాలి. ఆవు పాలల్లో కుంకుమ వేసి తర్పణాలు చేసుకోవాలి. కొన్ని తాత్కాలిక యంత్రాలు ఉంటాయి. అంటే నేను 11 వారాలు చేస్తాను, 21 రోజులు చేస్తాను అన్నప్పుడు తాత్కాలిక యంత్రాలు ప్రాణప్రతిష్ఠ చేసిన చిన్న యంత్రాలు ఉంటాయి. తెప్పించుకుని 11 రోజుల పాటు లేదా 11 వారాల పాటు, 6 వారాల పాటు చేసుకుంటూ రోజు తర్పణాలు చేసుకుంటూ ఆ యంత్రం అయిపోయాక ఈ జపమాలని, ఈ యంత్రాన్ని పారే నీళ్ళలో, జీవనదిలో కలిపేయాలి. మురికి నీళ్ళలో కాదు. అక్కడికి దీక్ష అయిపోతుంది. అవి తాత్కాలికమైన దీక్షలు. ఎవరైనా దశమహావిద్యలు అన్నీ కూడా తాత్కాలికంగా తీసుకో. తాత్కాలికంగా మంత్రం తీసుకుని, తాత్కాలికంగా దీక్ష తీసుకుని, ఒక కోరిక సంకల్పం పెట్టుకుని దశమహావిద్యలు సాధన చేసుకోవచ్చు సాత్వికంగా. తద్వారా దేవత అనుగ్రహం పొందవచ్చు. పూర్వం రామకృష్ణ పరమహంస గాని చాలా మహానుభావులు అందరూ కూడా అందరు దేవతల్ని ఎలా చూశారు అంటే తాత్కాలిక సాధనలు. ఆ దేవతను చూడాలి, కృష్ణ భగవాన్ని చూడాలి, కృష్ణ సాధన చేద్దాం, ఆ దేవత అనుగ్రహం పొందుతాం. ఒక దేవతా సిద్ధి జరిగినప్పుడు అన్ని దేవతా సిద్ధులు త్వరగా జరుగుతాయి. మొదటి సిద్ధినే పొందడం కష్టం, దేవతా సిద్ధి. తర్వాత మిగతావన్నీ ఒక సిద్ధి పొందినప్పుడు అన్ని కూడా మనకు వారం 10 రోజులు, నెలలోనే సిద్ధించేస్తాయి. ఇంత కష్టపడక్కర్లేదు, ప్రాథమిక దశలో కష్టపడ్డాడు. చేత ఈ చిన్నమస్తాదేవి పూజా విధానం అందరూ చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఈ ముఖ్యంగా బ్రెయిన్ మెచ్యూరిటీ లేని పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి చిన్నమస్తాదేవి అద్భుతమైన చిన్నమస్తా సాధకుని పట్టుకుని కానీ హోమం చేయించుకోవడం కానీ. దీర్ఘకాలిక హోమం అంటే ఇంకోటండి, చాలా మంది ఈ హోమాల్లో కూడా చాలా తప్పులు చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఎవరో ఒక ప్రత్యంగిరి హోమం చేస్తాం, ఒక చండీ హోమం చేస్తాం, ఒక ఇంకో హోమం చేస్తామంట. ఒక్కరోజు హోమంలో ఏది సిద్ధించదు. ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక సమస్య పట్టుకుని ఒక సంకల్పాన్ని చెప్పి దీర్ఘకాలికంగా చేస్తేనే ఆ దేవత అనుగ్రహం పుడుతుంది. కొంత సంఖ్య చేస్తే దేవత అగ్ని ప్రతిష్టాపనలోకి ఆవాహనం అవుతుంది. తర్వాత ఆహారం పెట్టాలి, కొంత సాధన చేసి తర్వాత రకరకాల అమ్మవారిని ఉత్సాహపరచాలి. ఆ తర్వాత నీ కోరిక చెప్పాలి. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. ఒకరోజు హోమం చేయించుకుని డబ్బులు వృధా చేసుకోకండి. దానివల్ల అనుగ్రహం కలుగుతుంది, కాస్తంత అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది, అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, స్వహాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేగాని కోరిక తీరదు. దీర్ఘకాలిక హోమాలకి ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు దీర్ఘకాలిక హోమాలు చేసుకోండి. అలాంటి సాధకులు, అలాంటి వాళ్ళు నిర్దిష్టంగా ప్రణాళిక ప్రకారం నేను చేస్తానని మాట ఇచ్చినప్పుడు అలాంటివి వారిని సంప్రదించి చేసుకోండి. లేని ప్రకారంలో మీ అంతటి మీరు చేసుకోవడం ఉత్తమం. లేదా దీర్ఘకాలిక చెప్పాను కదా, తాత్కాలిక మంత్రం తీసుకుని, తాత్కాలిక జపమాల, తాత్కాలిక యంత్రం తీసుకుని చేసుకోవడం కొన్ని రోజుల పాటు. ఆ సమస్య తీరగానే ఇవ్వడం. కానీ ఇప్పుడు నేను చెప్పిన బ్రెయిన్ మెచ్యూరిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక్క రోజుతో తీరేది కాదు, తాత్కాలిక దాంతో తీరేది కాదు. కొన్ని రోజుల పాటు ఆ చేయడం, తీర్థం ఇవ్వడం, హోమ ప్రసాదం ఇవ్వడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఆ పిల్లలకి మార్పు అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మేము చేసాము, చూసాము. కొద్ది ఖర్చుతో కూడుకున్న పని. ఎవరైనా దొరికినప్పుడు చేయించుకోండి. లేని పక్షంలో మామూలు సమస్యలు, సంహారిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు, భయం ఉన్న వాళ్ళకి చిన్నమస్తాదేవి, పార్వతీదేవి అయిన స్వరూపమైన చిన్నమస్తాదేవి అద్భుతమైన త్వరగా పలికే దేవత. అంచేత చిన్నమస్తాదేవిని ప్రతి శుక్రవారం రాత్రి పూట ఆవిడ చిత్రపటాన్ని పెట్టుకుని నేను చెప్పిన విధానంగా అన్నదానం చేసుకుంటూ కొబ్బరికాయ బలించుకుని చక్కగా అమ్మవారిని కుంకుమ పూజతోటి, కుంకుమతోటి, చక్కటి ఒరిజినల్ కుంకుమతోటి అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ దాంట్లో వీలైతే కుంకుమ పువ్వు కూడా కలపండి. కుంకుమలో కుంకుమ పువ్వు కలిపి చేయండి. చేసి చక్కటి ఆరతిచ్చి సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి ధూపం వేసి ప్రసన్నం చేసుకోండి. త్వరగా కరుణిస్తుంది.
ఎటువంటి సమస్యనైనా సంకల్పం ఒకటి చెప్పుకుని చేయండి. అది అయ్యాక మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక కోరికతో మళ్ళీ అమ్మవారు సాధన చేయండి. ఈ రకంగా చిన్నమస్తాదేవి అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తే గురు